నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. పేద తల్లిదండ్రులు తమ పిల్లలను గొప్పగా చదివించి వారి వివాహాన్ని గౌరవప్రదంగా జరిపించే సామాజిక బాధ్యత నిర్వర్తించేందుకు అండగా నిలుస్తున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు ద్వారా, మైనారిటీ వర్గాల ఆడపిల్లలకు వైఎస్ఆర్ షాదీ తోఫా పథకం ద్వారా 4వ విడత నిధులు విడుదల చేశారు. పేదవాడికి మంచి జరగాలన్నదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ సంకల్పం. ప్రతి సందర్భంలో నా 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 అంటూ అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వంలో అత్యంత ముఖ్యమైన వాళ్లు నా ప్రజలే అంటూ భరోసానిస్తూ చేయి పట్టుకుని సీఎం జగన్ ముందుకు నడిపిస్తున్నారు. ఈ క్రమంలో పేద వర్గాల కుటుంబాల్లో ఓ ఇంటి పెద్దగా నిలుస్తూ జూలై నుంచి సెప్టెంబర్ దాకా జరిగిన పెళ్లిళ్లకు సంబంధించి 10,511 మంది జంటలకు 81.64 లక్షల ఆర్థిక సహాయాన్ని బటన్ నొక్కి నేరుగా వారి తల్లుల ఖాతాల్లోకి డబ్బు జమ చేశారు. ఈ పథకంలో ఇప్పటి వరకు 3 త్రైమాసికాల్లో 3 విడతల్లో ఆర్థిక సాయం అందించారు. 2022 అక్టోబర్ నుంచి మొదలు పెడితే 4వ విడతతో కలిపి 46,062 జంటలకు 349 కోట్లు ఆ తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ క్రమంలో గత ప్రభుత్వంలో ఈ పరిస్థితి ఎలా ఉండేదనేది బేరీజు వేసుకోవాలన్నారు సీఎం జగన్. గత ప్రభుత్వం ఏనాడు నిజాయితీతో చిత్తశుద్ధితో పథకాలు తీసుకురాలేదని, పేదవాళ్లకు మంచి జరగాలని అడుగులు పడలేదని తెలిపారు. గత ప్రభుత్వంలో ఈ పరిస్థితి ఎలా ఉండేది అని చెప్పి ఒకసారి బేరీజు వేసుకుంటే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కూడా తెలుస్తాయి. ఏ రోజు కూడా గత ప్రభుత్వం చిత్తశుద్ధితో, నిజాయితీతో ఒక మంచి పథకం తీసుకొని రావాలి, ఆ మంచి పథకం వల్ల పేదవాళ్లకు మంచి జరగాలి అని తాపత్రయంతో ఎప్పుడూ అడుగులు పడలా. ఎప్పుడైతే మంచిది అయి ఉంటే దేవుడు ఆ సంకల్పాన్ని ఆశీర్వదిస్తాడు. ఈ పథకం ప్రకటించేటప్పుడు ఎందుకు 10వ తరగతి సర్టిఫికేట్, 18 సంవత్సరాలు తప్పనిసరి చేశారంటూ తనను చాలా మంది అడిగారని సీఎం జగన్ తెలిపారు. ఇలా చేయడం వలన బాల్య వివాహాలు జరిగే అవకాశం ఉండదని, అలాగే ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివించేందుకు మరింత ఊతమిస్తుందని తెలిపారు. కళ్యాణమస్తు షాదీ తోఫా కింద ఇప్పుడు 10,511 జంటలకిస్తున్న వారిలో 8,042 మందికి అమ్మఒడి లేదా జగనన్న విద్యా దీవెన లేదా జగనన్న వసతి దీవెన కింద ప్రయోజనాలు అందాయన్న విషయం చాలా సంతోషాన్నిచ్చిందన్నారు సీఎం జగన్. ఇది గొప్ప మార్పుకు చిహ్నమన్నారు. రాబోయే రోజుల్లో, రాబోయే నెలల్లో, రాబోయే సంవత్సరాలలో 100% కింద రిజిస్టర్ కావాలని తాపత్రయపడుతూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సీఎం జగన్ తెలిపారు. సీఎం వైఎస్ జగన్ పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు జరిగిన మేలును, సామాజిక న్యాయం, రాజ్యాధికారం పొందిన వైనాన్ని ప్రజలకు వివరించేందుకు వైఎస్ఆర్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ విజయనగరం జిల్లా బొబ్బిలి, కాకినాడ జిల్లా ప్రతిపాడు, వైఎస్ఆర్ జిల్లా కడప నియోజకవర్గాల్లో బస్సు యాత్ర నిర్వహించారు. నేల ఈనిందా, ఆకాశం చిల్లుపడిందా అన్నట్టు ఇసకేస్తే రాలనంతగా జనం బొబ్బిలి సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభలో పోటెత్తారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద, బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలు అందాయని వైఎస్ఆర్సీపీ నేతలు కొనియాడారు. దాదాపు 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి యావత్ ప్రధానికం తాలూకా కష్ట సుఖాలన్నీ కూడా దాదాపు 14 నెలల పాటు పూర్తిగా వారు తెలుసుకోవడం జరిగింది. అందుకే ఓ మాట అంటారు, నేను చూశాను, నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పి మరి మడగ తెప్పరు, మాట తప్పరనేటువంటి కీర్తి ఒక్క ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికైనా ఉంది అంటే అది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అని సభాముఖంగా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. వైఎస్ఆర్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర 19వ రోజు కాకినాడ నియోజకవర్గంలో కొనసాగింది. దీనిలో భాగంగా ప్రతిపాడు అల్లూరి సీతారామరాజు సెంటర్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు జనసంద్రం పోటెత్తింది. ఈ పేదవారు బ్రతకటానికి అవకాశాలు వచ్చినాయి. అందుకే మన పిల్లలు ఇంగ్లీష్ చదువుతూ ఉన్నారు, అందుకే సిబిఎస్ఈ సిలబస్ చదువుతూ ఉన్నారు. ఆరోగ్యానికి ఎక్కడా లెక్క చేయకుండా హాస్పిటల్కి వెళ్ళి చూయించుకొని తిరిగి వచ్చి ఖర్చులకు డబ్బులు కూడా తీసుకుంటా ఉన్నాం. 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తే ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అందుతా ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు చూస్తా ఉన్నాం
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2,40,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా పేదవారికి అందిస్తే అగ్రతాంబూలం ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ. కడపలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రకు జనం బ్రహ్మరథం పట్టారు. సీఎం జగన్ పాలనలో అన్ని సంక్షేమాలు అందుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు ప్రజలు. జగనన్న ఈరోజు చూడండి, దానికి సాక్ష్యం ఈరోజు చూడండి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఇంతమంది వేదిక పంచుకున్న పరిస్థితిలో ఎప్పుడైనా మనం చూశామా? ఏ ముఖ్యమంత్రి చేశాడా? ఏ ప్రభుత్వం చేసిందా? మరి ఇంతమందిని నాయకులుగా తయారు చేసిన వ్యక్తి ఎవరు? జగనన్న. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఏపీ ఈడబ్ల్యూఐడిసి చైర్మన్ నాగార్జున యాదవ్ వివాహ వేడుకకు హాజరయ్యారు. తాడేపల్లిలోని సిఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన వేడుకలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. వధూవరులు నాగార్జున యాదవ్, హారికలను ఆయన ఆశీర్వదించారు. సీఎం జగన్ రాకతో ఆ ప్రాంతమంతా కోలాహలం కనిపించింది. ఏపీ ప్రభుత్వంపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. పిటిషనర్ దాఖలు చేసిన పిల్కు విచారణార్హత లేదని వాదించారు. కేవలం రాజకీయ కక్షతోనే ఈ పిల్ దాఖలు చేశారన్నారు. ఈ పిల్లో ప్రజా ప్రయోజనం లేదన్నారు. కేవలం రాజకీయ కారణాలు మాత్రమే ఉన్నాయని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ పిల్కి విచారణార్హత లేదన్నారు. దీంతో ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేయమని కోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణ డిసెంబర్ 14కి వాయిదా వేసింది. వ్యక్తిగత ద్వేషంతో విషం జిమ్ముతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదే పనిగా ఈ రిట్ పిటిషన్ పిల్ ఫైల్ చేసిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం అంతు చూస్తామని చెప్పి కొంతమంది వ్యక్తులపైన ఇలాంటి విచ్చుబడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా అతను పిల్లు వేయడానికి అర్హుడు కాదు. ఎందుకంటే అతనిపైన బ్యాంకు డబ్బులు ఎగ్గొట్టిన విషయంలో ఆయన పైన కేసు ఉంది. అదేవిధంగా ఇతర కేసులు కూడా ఉన్నాయి. తర్వాత అదేవిధంగా అతనికి డిస్క్వాలిఫికేషన్కి సంబంధించి ఢిల్లీలో స్పీకర్ దగ్గర ఇంకా వైసీపీ పార్టీ ఇచ్చిన పిటిషన్ పెండింగ్ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా అతను డిస్క్లోజ్ చేయలేదు. ఇవి డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయన వ్యక్తిగత ద్వేషంతోనే బురద జల్లాలని చెప్పి ప్రభుత్వం పైన ఇది వేశారు. కాబట్టి మెయింటైనబిలిటీ పైనే ప్రధానంగా విచారణ జరిగి ఇది మెయింటైనబిలిటీ అయితే అప్పుడు మెయిన్ కేసులు మాత్రం వినొచ్చు. అంటే దానికి కోర్టు అంగీకరించి అందరికీ నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై బాబు తరపు లాయర్లు కోర్టులో వాదనలు వినిపించారు. కేసు తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. అలాగే మద్యం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా పడింది. మద్యం కేసులో ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు ఏజీ. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మద్యం కుంభకోణం జరిగింది. ఇష్టానుసారం మద్యం కంపెనీలకు అనుమతులిచ్చారు. కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ బాబు, కొల్లు రవీంద్ర పిటిషన్లు వేశారు. చంద్రబాబు తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో రాష్ట్ర ఖజానాకు 1,500 కోట్ల నష్టం వాటిల్లిందని సీఏజీ తేల్చింది. టీడీపీ నేతల బార్లు, డిస్టిలరీలకు అనుకూలంగా చంద్రబాబు నిర్ణయాలు తీసుకున్నారు. ఫిషింగ్ హార్బర్లో అగ్ని ప్రమాదం వల్ల నష్టపోయిన మత్స్యకారులను ప్రభుత్వం రికార్డు సమయంలో ఆదుకుంటోందని హర్షం వ్యక్తం చేశారు మంత్రి సీదిరి అప్పలరాజు. బాధిత మత్స్యకారులకు పరిహారం చెక్కులను ఇంత పెద్ద మొత్తంలో అందించడం ఇదే తొలిసారి అని తెలిపారు. ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ ఈ నెల 19వ తేదీ రాత్రి విశాఖ ఫిషింగ్ హార్బర్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 30 బోట్లు పూర్తిగా దగ్ధం కాగా మరో 18 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. సీఎం వైఎస్ జగన్ చెప్పినట్టుగానే ప్రమాదం జరిగిన 48 గంటలకు గడవక ముందే జిల్లా కలెక్టర్ పరిహారం డబ్బులను సీఎం కార్యాలయం జమ చేసింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలకు నిరసనగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ర్యాలీ నిర్వహించారు.
ప్రభుత్వాసుపత్రి నిర్మాణ కార్మికులను జేసీ బెదిరించడానికి నిరసనగా ప్రదర్శన చేపట్టారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి దాకా ర్యాలీ చేశారు. దీంతో పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. తాడిపత్రి నియోజకవర్గ అభివృద్ధికి జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి వైఎస్ఆర్సీపీకి మంచి పేరు రావడం ఇష్టం లేక జేసీ పనులను అడ్డుకుంటున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రోడ్ల నిర్మాణానికి సీఎం జగన్ 2,500 కోట్ల రూపాయలు కేటాయించారని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో రోడ్లను నిర్లక్ష్యం చేయడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారని దుయ్యబట్టారు. సీఎం జగన్ హయాంలో రోడ్లకు మహర్దశ వచ్చిందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ప్రచారంలో తగ్గేదే లేదంటూ దూసుకుపోతున్నారు. తన మార్క్ పంచ్లతో కాంగ్రెస్ బీజేపీలపై విరుచుకుపడుతూనే బీఆర్ఎస్ పాలనలో జరిగిన మంచిని చూడమని ప్రజలను కోరుతున్నారు. ఓటు సామాన్యుడి అస్త్రమని, రాష్ట్ర భవిష్యత్తు తలరాతను మార్చేది మీ ఓటు అని తెలిపారు. ఆషామాషిగా వేయొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎవడో వచ్చి ఏదో చెప్తాడు, రకరకాల మాటలు చెప్తారు. ఒకటే ఒక మాట మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుతా ఉన్నా. ప్రజాస్వామ్యంలో మన దేశంలో ఎంతైతే పరిణతి రావన్నో ఆ పరిణతి రాలే. ఎక్కడనైతే ప్రజాస్వామ్య ప్రక్రియలో అద్భుతమైన పరిణతి వచ్చిందో ఆ దేశాలు బ్రహ్మాండంగా ముందుకు దూసుకొని పోతూ ఉన్నాయి. చాలా బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. మన దగ్గర కూడా అది రావాలి. కానీ మన దగ్గర ఏంది తమాషా, ఎలక్షన్ వచ్చిందంటే అబద్ధాలు, అభూత కల్పనలు, అలవిగాని వాగ్దానాలు, బట్టగాల్చి మీదేయడం, ఇక సాయి సంసారి, లచ్చి దొంగ, ఇట్లా లేని కథలన్నీ మోపైతే మన దగ్గర రకరకాల దుష్ప్రచారాలు చేయడం ఇవన్నీ జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు, రాహుల్ గాంధీతో సహా చెప్తున్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మేము ధరని తీసి బంగాళాఖాతంలో వేస్తామంటారు. ఎందుకు వేయాలి బంగాళాఖాతంలో? మళ్ళీ కొంపలు పుచ్చుకోవడానికా? ఏం పెడతారు మరి అంటే భూమాతనట. అది భూమాతనా భూమేతనా? బట్టి విక్రమార్క గారు చెప్తా ఉన్నాడు, మళ్ళీ పాత సిస్టమ్ తెస్తాం, మళ్ళీ వీఆర్ఓలు వస్తారు, మళ్ళీ కాలమ్స్ అన్ని మారుస్తాం అని చెప్తా ఉన్నాడు. మీరు ఒక విషయం సీరియస్గా ఆలోచన చేయాలి. ఈరోజు మీ భూములు సురక్షితంగా ఉన్నాయి. ఇంతకుముందు భూముల పెత్తనం గవర్నమెంట్ దగ్గర ఉండే, గవర్నమెంట్ అధికారుల దగ్గర ఉండే. కానీ మేము మార్చినాం. ఎలక్షన్లు వచ్చినాయంటే మన దగ్గర ఆగమాగం, అంగడంగడి, పెద్ద లొల్లి, బొబ్బ, అబద్ధాలు, పనికి మాలిన వాగ్దానాలు, మొత్తం మోసం. అట్లా ఉంటుంది మన దేశంలో. ఈ లొల్లి, బొబ్బ వేరే దేశాలలో అట్లా ఉండదు. అదే మనలాగా మీటింగులు కూడా జరగవు. టీవీలలో చూసి పాలసీ మీద ఓట్లేస్తారు. అట్లా జరిగినప్పుడు చాలా మంచి నిర్ణయాలు కూడా వస్తాయి. అందుకే ఆ దేశాలు ముందుకు పోతున్నాయి. మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఒకటే, 15 సంవత్సరాలు ఉద్యమం చేసింది బీఆర్ఎస్. తర్వాత మీ ఆశీర్వదనంతో 10 సంవత్సరాల నుంచి గవర్నమెంట్గా ఉన్నది. 50 ఏళ్ళ కాంగ్రెస్ టైంలో ఎట్లా ఉండే, ఈ 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన ఎట్లా ఉన్నది, ఇది మీరు బేరీజ్ వేయాలి. కాంగ్రెస్ రాజ్యం ఎట్లుండే, ఇప్పుడు మన రాజ్యం ఎట్లా ఉంది. ఆనాడు కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, రాష్ట్రమంతా కూడా పెద్ద బాధ. ఆకలి చావులు, చేనేత కార్మికులు, ఆత్మహత్య చేసుకునే రైతులు, బతకబోయి వలసపోయేటువంటి బిడ్డలు, మహబూబ్ నగర్, మన నారాయణ ఖేడ్, వీళ్ళంతా కూడా ఎండాకాలం వస్తే బతకబోవుడు, హైదరాబాద్లో ఆటోలు నడుపుడు, ఇదంతా కూడా మీరు చూసినారు. మీకు తెలియని విషయం కాదు. మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా, పటాన్ చెరువు పారిశ్రామిక వాడ కాంగ్రెస్ రాజ్యంలో ఎన్నడూ కూడా కరెంటు చక్కగా రాకపోవు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై కాంగ్రెస్ బీజేపీలకు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు మంత్రి కేటీఆర్. తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలిచ్చిన రాష్ట్రం ఏదైనా ఉంటే కాంగ్రెస్ బీజేపీ నాయకులు లెక్కలతో వస్తే చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. ప్రతిపక్షాలు వాస్తవాలు తెలుసుకోకుండా గాలిమాటలు మాట్లాడొద్దన్నారు కేటీఆర్. గత 10 ఏళ్లలో 1,60,083 ఉద్యోగ నియామకాలు చేసింది తెలంగాణ ప్రభుత్వం.
మాకంటే ఇంకా మిగతాయి ప్రాసెస్లో ఉన్నాయి, 42,652 ప్రాసెస్లో ఉన్నాయి. ఇది ఓన్లీ గవర్నమెంట్ పైన, ఇది కింద ప్రైవేట్ సెక్టర్. మాకంటే మెరుగ్గా గవర్నమెంట్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ దేశంలో, కాంగ్రెస్ ఆర్ బీజేపీ రూల్ స్టేట్స్? ప్లీజ్ వచ్చి తెలంగాణ పిల్లలకి చెప్పండి. ఊరికే గావు కేకలు పెడబొబ్బలు కాదు, వచ్చి ప్రజెంటేషన్ ఇవ్వండి, చెప్పండి ఇదిగో మేము ఫలానా చోట ఇంతకంటే ఎక్కువ చేశాము అని చెప్పండి. ప్లీజ్ షో ఇట్ విత్ డేటా. తెలంగాణలో మరో వారంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసీ ఏర్పాట్లు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో ఈవీఎంలను ఎన్నికల సంఘం అధికారులు తనిఖీ చేయనున్నారు. రేపు పొలిటికల్ పార్టీ నేతల సమక్షంలో ఈవీఎంలను కమిషనింగ్ చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలకు ఈవీఎంలు, బ్యాలెట్ పేపర్స్ తరలించారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 74,000కు పైగా బ్యాలెట్ యూనిట్లు, 60,000 కంట్రోల్ యూనిట్లను ఈసీ సిద్ధం చేసింది. ఇక 60,000 బ్యాలెట్ యూనిట్లుండగా అదనంగా మరో 14,000ను సిద్ధం చేసింది ఈసీ. మొత్తం 119 సెగ్మెంట్లకు గాను 35,000 పోలింగ్ కేంద్రాలను ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేయనుంది. మరోవైపు ఈ నెల 28లోపు హోమ్ ఓటింగ్, సర్వీస్ ఓటింగ్ ని పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆన్లైన్ గేమ్స్ ఒక విద్యార్థి ప్రాణం తీశాయి. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన మిట్టపల్లి ప్రశాంత్ బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. ఆన్లైన్ గేమ్స్ కి అలవాటు పడిన ప్రశాంత్ ఇంట్లో తల్లిదండ్రులకు తెలియకుండా 2 లక్షలు అప్పు చేశాడు. ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న ప్రశాంత్ తను చేసిన అప్పు గురించి తండ్రికి తెలుస్తుందనే భయంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. కేసు ఫైల్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినిని మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యుండగండి స్కూల్లో హిందీ టీచర్గా పనిచేస్తున్న పురెళ్ల సోమరాజు మాయమాటలతో విద్యార్థిని మెడలో తాళి కట్టి పెళ్లి చేసుకున్నట్టు నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు. విద్యార్థిని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కీచక ఉపాధ్యాయుడిపై పోక్సో కింద కేసు నమోదు చేశారు. జాతీయ వార్తలకు వెళ్దాం. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మరొక ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. రాజస్థాన్ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఈ నెల 25న రాష్ట్రంలో ఒకే దశలో పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. చివరి రోజు రాజస్థాన్లో ప్రచారం హోరెత్తించాయి ప్రధాన రాజకీయ పక్షాలు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేశారు. బహిరంగ సభలు, రోడ్ షోలతో ప్రచారం అదరగొట్టారు. అటు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ జైపూర్లో మీడియా సమావేశం నిర్వహించి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. రాజస్థాన్లో అధికారం నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తుండగా ఎలాగైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో బీజేపీ సర్వశక్తులు ఒడ్డింది. డిసెంబర్ 5న 5 రాష్ట్రాల ఫలితాలు వెల్లడవుతాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి షాక్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. ప్రధాని మోదీని పనౌతీ, పిక్ పాకెటర్ అంటూ వ్యాఖ్యానించడంపై నోటీసులు ఇచ్చింది. ఈ నెల 25లోగా వివరణ ఇవ్వాలని కోరింది. వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓటమి నేపథ్యంలో పనౌతీ అంటూ ప్రధాని మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు రాహుల్ గాంధీ. పనౌతీ అంటే అపశకునం, అశుభం అని అర్థం. మన వాళ్లు గెలిచే దశలో ఉండగా ఒక అపశకునం కారణంగా ఓడిపోయారంటూ విమర్శలు చేశారు రాహుల్ గాంధీ. అయితే ఎక్కడా ప్రధాని మోదీ పేరు ఎత్తలేదు. అయినా ఈ వ్యాఖ్యలపై బీజేపీ భగ్గుమంది. రాహుల్ గాంధీ క్షమాపణలకు డిమాండ్ చేయడంతో పాటు ఈసీకి ఫిర్యాదు చేసింది. బీజేపీ ఫిర్యాదు నేపథ్యంలో రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా వివాదం నేపథ్యంలో లోక్సభ వెబ్సైట్ నిబంధనల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక నుంచి ఎంపీల పీఏలు, వ్యక్తిగత కార్యదర్శులు డిజిటల్ సంసద్ పోర్టల్, యాప్స్ ని యాక్సెస్ చేయడానికి వీల్లేదు. సభలో ప్రశ్నలకు సమాధానం ఇచ్చే వరకు ఎంపీలు అడిగిన ప్రశ్నల తాలూకు సమాధానాలు బయటకు రాకూడదని లోక్సభ సెక్రటేరియట్ స్పష్టం చేసింది. క్యాష్ ఫర్ క్వెరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా తన పార్లమెంట్ లాగిన్, పాస్వర్డ్లను బయటి వ్యక్తులతో షేర్ చేసుకున్నట్టు స్వయంగా అంగీకరించారు. దీనిపై విచారణ చేపట్టిన ఎథిక్స్ కమిటీ ఆమెపై బహిష్కరణ వేటు వేయాలని సిఫార్సు చేసింది. సమాజంలో అలజడి సృష్టిస్తున్న డీప్ ఫేక్లపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది కేంద్రం. డీప్ ఫేక్ల కట్టడికి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురానున్నట్టు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ముసాయిదా రూపకల్పనను నేటి నుంచే ప్రారంభిస్తామన్నారు. డీప్ ఫేక్ వీడియోల కట్టడిపై చర్చించేందుకు సోషల్ మీడియా సంస్థలు, నాస్కామ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై పనిచేసే నిపుణులతో కీలక భేటీ నిర్వహించారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. 4 అంశాలపై కీలకంగా చర్చించారు. డీప్ ఫేక్ వీడియోలను సృష్టించే వారికి, ఆ వీడియోల వ్యాప్తికి కారణమయ్యే ప్లాట్ఫామ్స్ కు భారీ పెనాల్టీ విధించే యోచనలో ఉన్నట్టుగా తెలిపారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్.
ఉత్తరాఖండ్ ఉత్తరకాశీలో సొరంగంలో చిక్కుకున్న కూలీలను కాపాడేందుకు సహాయక బృందాలు అరుపెలుగని ప్రయత్నాలు చేస్తున్నాయి. మరి కొన్ని గంటల్లో 41 మందిని బయటకు తీసుకొస్తామని చెప్తున్నాయి రెస్క్యూ టీమ్స్. సహాయక చర్యలు ఫైనల్ స్టేజ్కి చేరిన వేళ బయటకు వచ్చిన కూలీలకు తక్షణ వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. దగ్గరుండి రెస్క్యూ ఆపరేషన్ ని పర్యవేక్షిస్తున్న ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ సొరంగంలో చిక్కుకున్న కూలీలతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. మీకు అతి చేరువలోనే ఉన్నాం, తొందరలోనే బయటకు తీసుకొస్తాం అని భరోసా ఇచ్చారు. జమ్మూ కశ్మీర్ రాజౌరి జిల్లాలో జరిగిన భీకర ఎన్కౌంటర్లో మరో భారత జవాన్ అమరుడయ్యాడు. దీంతో ఈ ఆపరేషన్లో వీరమరణం పొందిన భారత సైనికుల సంఖ్య 5కు చేరింది. రాజౌరిలోని కాలాకోట్ అడవుల్లో నిన్న జరిగిన ఎదురుకాల్పుల్లో 2 కెప్టెన్లు, 1 హవాల్దార్, 1 జవాన్ ప్రాణాలు కోల్పోయారు. బాజిమాల్ ప్రాంతంలో నక్కిన 2 ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు సైనిక, పోలీస్ బలగాలు ఉమ్మడిగా రంగంలోకి దిగడంతో ఎదురు కాల్పులు జరిగాయి. రాత్రి నుంచి ఆ ప్రాంతాన్ని దిగ్బంధించిన సాయుధ బలగాలు ఉదయం 2 ముష్కరులను మట్టుబెట్టాయి. లష్కరే తైబాకి చెందిన పాకిస్తానీ కీలక ఉగ్రవాది ఐఈడీ స్పెషలిస్ట్ ఖువారీ ఎన్కౌంటర్లో హతమైనట్టు సైనిక వర్గాలు వెల్లడించాయి. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. వ్యక్తిగత రుణాల జారీకి ఇటీవల తీసుకొచ్చిన కఠిన నిబంధనలు ఆర్థిక సుస్థిరత కోసం తీసుకున్న ముందస్తు జాగ్రత్తలు మాత్రమేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. మన బ్యాంకింగ్ వ్యవస్థ బలంగానే ఉందని, తక్షణం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే బ్యాంకులు మరింత జాగ్రత్తగా ఉంటూ నష్ట భయం కలిగించే ధోరణి ఏదైనా ప్రారంభమైన వెంటనే గుర్తించాలని సూచించారు. పెట్రోల్, డీజిల్ ధరలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ద్విచక్ర వాహన వినియోగదారులకు త్వరలో శుభవార్త రాబోతోంది. ప్రస్తుతం కార్లకే పరిమితమైన సీఎన్జీ భవిష్యత్తులో ద్విచక్ర వాహనాల్లో కూడా అందుబాటులోకి రాబోతోంది. ప్రముఖ వాహన ఉత్పత్తి సంస్థ బజాజ్ ఆటో ఈ దిశగా పరిశోధనలు ప్రారంభించింది. ప్రస్తుతం సీఎన్జీ ద్విచక్ర వాహనాలు ప్రారంభ దశలో ఉన్నాయని, 2025 నాటికి ఈ వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేయాలనుకుంటున్నట్టు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజీవ్ బజాజ్ తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సీఎన్జీ ద్విచక్ర వాహనాలు ఎక్కడా లేవు. అమెరికా టెక్నాలజీ సెక్టర్లో ఒక భారీ డీల్ జరిగింది. కంప్యూటర్ చిప్స్ తయారీ సంస్థ బ్రాడ్కామ్ $69 బిలియన్, అంటే మన కరెన్సీలో దాదాపు 5.7 లక్షల కోట్లు వెచ్చించి క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ VMware ని హస్తగతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా పలు రెగ్యులేటరీలు ఈ డీల్కి ఇప్పటికే ఆమోదం తెలిపాయి. ఇక చైనా రెగ్యులేటరీ నుంచి ఈ డీల్కి ఆమోదం ఇప్పించడంలో అమెరికా చురుగ్గా వ్యవహరించింది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భేటీ జరిగింది. అది పూర్తయిన తర్వాత చైనా నుంచి బ్రాడ్కామ్ VMware డీల్కు గ్రీన్ సిగ్నల్ లభించింది. మార్కెట్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్స్ ఇవాళ స్వల్ప నష్టాలు ముగిశాయి. మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ ఫలితాలు మన మార్కెట్స్ పై ప్రభావం చూపాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 5 పాయింట్లు నష్టపోయింది. 66,017 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 9 పాయింట్లు నష్టపోయి 19,802 పాయింట్ల వద్ద ముగిసింది. వాతావరణ వివరాలు చూద్దాం. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ నెల 26 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. 27వ తేదీ కల్లా అండమాన్ తీరంలో వాయుగుండంగా బలపడనుంది. 28న ఉత్తర ఈశాన్యంగా దిశ మార్చుకుని బంగ్లాదేశ్ వైపు పయనిస్తుందని, ఆ క్రమంలో బలపడి తుఫాన్గా మారనుందని అంచనా వేసింది. వీటి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇటు కేరళ, తమిళనాడు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోనూ ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. తమిళనాడులోని చెన్నై, తూత్తుకుడి, నీలగిరి, తిరుచిరాపల్లి, తిరునల్వేలి, కన్యాకుమారి, తెన్కాసి, పుదుకొట్టై, విరుదునగర్, తేని సహా పలు జిల్లాల్లో ఆగకుండా వర్షం పడుతోంది. చెన్నైలో రాత్రి కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 5 జిల్లాల పరిధిలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు అధికారులు. నీల్గిరీస్లో రహదారిపై కొండ చర్యలు విరిగిపడి వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇవి ఇవాల్టి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.